నైరుతి బంగాళాఖాతం ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో 48 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఉత్తర కోస్తాలో 1-2 చెట్లు భారీగా వర్షాలు, దక్షిణ కోస్తా రాయలసీమలో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని, రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని, సముద్ర పరిస్థితి దృష్ట్యా ఆంధ్ర తీర ప్రాంత పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం అది ఈరోజు ఉదయానికి ఇటు తీవ్ర అల్పపీడనంగా నైరుతి బంగాళాఖాతం మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటే వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. అది నెక్స్ట్ 12 అవర్స్ వరకు నియర్లీ నార్త్ వెస్ట్ వర్డ్ డైరెక్షన్లో అంటే వాయు దిశలో వెళ్తూ ఇటు నార్త్ తమిళనాడు, సౌత్ ఆంధ్ర కోస్ట్కి చేరువలోకి వచ్చి నెక్స్ట్ సబ్సిక్వెంట్ 24 అవర్స్లో అది నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్ అంటే సుమారు అంటే ఆల్మోస్ట్ ఉత్తర డైరెక్షన్లో వెళ్తూ ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ఆల్మోస్ట్ ప్యారల్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. దీని ఫోర్కాస్ట్ ప్రకారం మనం చూస్తే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు ఇటు దక్షిణాంధ్ర అండ్ ఉత్తరాంధ్ర రెండు ప్రాంతాలు కూడా పలు ప్రాంతాలు ఒక మాస్తరు వర్షాలు, అలాగే కొన్ని జిల్లాలకు అయితే 1-2 భారీ వర్ష సూచన కూడా అయితే ఈరోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. అవి ముఖ్యంగా అయితే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ అండ్ నెక్స్ట్ కోనసీమ, వెస్ట్ గోదావరి అండ్ దక్షిణ కోస్తాలు అన్నటువంటి కృష్ణా, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచనిస్తున్నాం. అలాగే ఈ రైన్ఫాల్ యాక్టివిటీ రేపటి కూడా కొన్ని జిల్లాలకి కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది రేపటి వరకు చూస్తే